హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. నేను మీ హరిత మోహన్. కాకరకాయ ఫ్రై ఇంత టేస్టీగా ఉంటుందా? అసలు చేదు తెలియకుండా ఇంత బాగా ఎలా చేశారు అని అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఈ రెసిపీని ట్రై చేయండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1/2 కిలో కాకరకాయల్ని ఇలా నీట్గా పీల్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మనకి కాకరకాయ కర్రీ అంత చేదుగా అనిపించదు. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ 1/2 కేజీ కాకరకాయల కోసం నేను 1/4 కిలో ఉల్లిపాయలను తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలను కూడా మనం ఎలా పడితే అలా కట్ చేయకూడదు. వీటిని సర్కిల్ షేప్ లో కానీ లేదంటే సెమీ సర్కిల్ అంటే హాఫ్ సర్కిల్ లా కానీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఏ వంట చేసినా మనం కూరగాయలను ఎలా కట్ చేస్తున్నామో, మరీ ముఖ్యంగా అందులో వేసే ఉల్లిపాయలను ఎలా కట్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసిన దాన్ని బట్టి మనం చేసే రెసిపీ టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడి అయిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకొని వీటిని బాగా డీప్ ఫ్రై చేయాలి. వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది అంతగా బాగుండదు. ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ని మీతో నేను షేర్ చేసుకోగలను. ఇవి ఇంకా పూర్తిగా ఫ్రై అవ్వలేదు కాబట్టి మరికొంచెం సేపు వీటిని ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ మీద మరో కడాయి పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ సాయి మినపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యే వరకు ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోతే మనకి కాకరకాయ ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఈ ఉల్లిపాయలు కొంచెం త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ కాకరకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుంటూ జాగ్రత్తగా మాడిపోకుండా ఉల్లిపాయ ముక్కలు దగ్గర పడే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయినాయి. అంటే మనకి కావాల్సిన విధంగా ఇవి ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇక వీటిని ఈ ఉల్లిపాయ ముక్కలతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్లు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇక్కడ నేను 1 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా దీన్ని తినాలి కదా, అందుకని వాళ్ళ కోసం కొంచెం స్వీట్నెస్ ని యాడ్ చేస్తున్నాను. మీరు వద్దు అనుకుంటే ఈ షుగర్ స్టెప్ ని స్కిప్ చేయండి. ఇక ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేస్తే మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారా, కాకరకాయ ఫ్రై ఎంతో పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
జనరల్గా మనం చేసే కాకరకాయ చేదుని బట్టి అందరూ ఈజీగా కనిపెడతారు. కానీ ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు చెప్పే వరకు అది కాకరకాయ కర్రీ అని చెప్పి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.